పివి నరసింహారావు గారు పీఎంగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఇండియా రిప్రజెంటేటివ్గా యుఎన్ఓకి పంపిస్తారు. యుఎన్ఓలో కాశ్మీర్ ఇష్యూ గురించి హాట్గా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. వాజ్పేయి గారు తన స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథ చెప్తానంటాడు. చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత కాశ్మీర్కి ఆ పేరు వచ్చింది. ఒకసారి కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన సరస్సును చూస్తాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకుని బట్టలు తీసి ఒడ్డున పెట్టి సరస్సులోకి దిగుతాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించడం గ్రహిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉండగా సభలో నుంచి ఒక పాకిస్తాన్ లేచి అబ్జెక్షన్ రైట్ చేస్తాడు. ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనే లేదు. పాకిస్తాన్ ఋషి యొక్క బట్టలు ఎలా అపహరిస్తాడని వాజ్పేయి మీద కేకలు వేస్తాడు. అప్పుడు వాజ్పేయి నవ్వుతూ, అప్పుడు పాకిస్తాన్ లేనే లేదని పాకిస్తాన్ వారే అంటున్నారు, ఇప్పుడేమో కాశ్మీర్ పాకిస్తాన్కి చెందింది అంటున్నారు, ఇది న్యాయమేనా అని అంటాడు. అంతే, దెబ్బకి పాకిస్తాన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి.